హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సూరారం కట్టమైసమ్మ జాతర వీడియో మీకు చూపించేస్తున్నాను. జాతరకి అయితే వచ్చేసామండి. ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచే జాతర అంతా లైటింగ్ అన్నీ పెడతారండి. ఇక్కడ అయితే ఫుల్ ట్రాఫిక్ నిండిపోయింది. నడుచుకుంటూ వచ్చేసాం. బైక్స్ ఒక పక్కన అయితే పెట్టేసుకుని మూవీకి వెళ్ళొచ్చేసాక అయితే జాతరకు వచ్చేసాం. రెండు ఒక చోటే. ఇగోండి ఎన్ని కొండపల్లి బొమ్మలు ఉన్నాయో చూడండి. చాలా బాగా చేశారు ఈ సంవత్సరం కొండపల్లి బొమ్మలు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు చూపించేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇక ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇవిగోండి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకైతే వచ్చేసాం. ఎక్కడ చూసినా ఈ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది తీసుకుంటున్నారు, బేరాలు ఆడుతున్నారు. మేము కూడా బేరం ఆడాం. చాలా ఎక్కువ చెప్పారు రేటు. మరి బాగా చేశారు. వెరైటీగా ఉన్నాయి. అందుకైతే ఎక్కువ రేట్లే ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు అయితే కొనుక్కున్నాం మేము. ఇంక ఈసారి కొనలేదు ఆ బొమ్మల్ని. ఏనుగు బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇలా ముందుకైతే నడుస్తూ ఉన్నాం. మా పిల్లల్ని అయితే మా వారికి ఇచ్చేసాను. నేనైతే సెల్ఫీ స్టిక్తో వీడియో తీసేస్తూ బిజీగా ఉన్నాను. ఇవిగోండి లేడీస్కి కావాల్సిన జ్యువెలరీ అంతా ఉంది ఇక్కడ. జ్యువెలరీ ఐటమ్స్ అయితే తక్కువే ఉంటాయి. ఇంతకుముందు అయితే చింతల దగ్గర రామారంలో చింతారం జాతర అయితే అయిపోయింది. దానికైతే మేము వెళ్ళలేకపోయాం. ఇప్పుడైతే మేము కట్టమైసమ్మ జాతరకు వచ్చేసాం. ఎటు చూసినా కలకల్లాడిపోతూ ఉందండి జనాభా. అలాగే ఐటమ్స్ అన్నీ భలే ఉన్నాయి. ఫుల్ సౌండ్తో సూరారం కట్టమైసమ్మ సాంగ్స్ అయితే పెట్టేశారు. ఇక అన్నీ నేను బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసేసాను. ఇక దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి లైటింగ్ ఎంత బాగా పెట్టారో. ఇక్కడ చూడండి గాంధీ తాత వేషం వేయించారు చిన్న బాబుతోటి. నాకు ఇలాంటివి చూస్తే చాలా జాలిస్తుంది. మా వీరుతో డబ్బులు అయితే ఇప్పించాను. అది తర్వాత వేరే అబ్బాయికి ఇచ్చాడు. చాలామంది ఉన్నారు గాంధీ తాత వేషం వేసుకుని. ఇదిగోండి బొమ్మలు వెళ్ళి కొలది ఈ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే పోతురాజు డ్యాన్సులు అయితే ఉన్నాయి. ఒక ఆవిడకైతే అమ్మవారు పూనారు. లక్కీగా మేము వెళ్ళిన రోజునే ఇక్కడ జాతర ఎక్కువ జరుగుతుంది. ఇంకోండి పోతురాజులు డ్యాన్స్ అయితే చేస్తున్నారు. అమ్మవారు కూడా పూనుతారు వీళ్ళ మీద. చాలా మహిమగల అమ్మవారండి ఇక్కడ కట్టమైసమ్మ తల్లి. ఇక్కడ మేకల్ని కోళ్ళని అయితే అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. ఇక ముందుకైతే నడిచేస్తున్నారు. ఇవి చూడండి హెడ్కి పెట్టుకున్న కిరీటాలు కొత్త మోడల్ వచ్చాయి. ఎక్కడ చూసినా ఇవే మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి. నాకైతే ఒకటి మా అమ్మాయికి ఉన్నది. పిల్లలు చూడండి వెళ్ళిపోతున్నారు నాకన్నా ఫాస్ట్గా. ఇదిగోండి మళ్ళీ ఇక్కడికే వచ్చేసాం. బొమ్మలు చూడండి గోడ పైన పెట్టేశారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ పచ్చని చెట్లు ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. ఫుల్ లైటింగ్. ఇప్పుడైతే మనం గుడి దగ్గర గంట వచ్చి అన్ని ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తారు. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే నాట్యం చేస్తున్నారు. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. జనాభా చూసారా ఎంత జనం ఉన్నారో. పోలీసుల సిబ్బంది కూడా ఉందండి ఇక్కడైతే. ఏమాత్రం గొడవలు ఏమీ జరగకుండా అయితే బాగా
ఏర్పాట్లు చేశారు పోలీస్ బందోబస్తే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే చక్కగా ఇక్కడ అలంకరించారు. సెల్ఫీలు దిగేవాళ్ళు, వీడియోలు తీసుకునే వాళ్ళు అయితే ఇక్కడే తీసుకోవాలి. గర్భగుడిలోకి ఎంట్రీ ఉండదు కదా, మరి అక్కడైతే రష్గా ఉంటుంది. అక్కడ ఒక ఫోటో తీయటం కూడా ఉండదు. అందుకని ఇక్కడైతే అందరూ సెల్ఫీస్ దిగుతున్నారు. ఇక్కడైతే పూజలు జరుగుతున్నాయి పక్కన అమ్మవారికి. చూడండి పుర్రెలు పెట్టారు పైన. కట్టమైసమ్మ అమ్మవారు ఆకారం అయితే పెట్టారు ఇక్కడ. ఇక్కడైతే అమ్మవారికి బోనం పొంగళ్ళు సమర్పించారు. అమ్మవారిని చూడండి ఎంత బాగా చేశారో. అసలు చాలా భయంకరంగా ఉంటారు. ఇక్కడ ఫోటో దిగాలన్నా రియల్గా ఉన్నట్టే ఉంటారు. పిల్లలైతే వెళ్ళారు లోపలికి ఫోటో దిగటానికి. మా అమ్మాయి ఇక్కడైతే దర్శనానికి 20 రూపీస్ టికెట్ పెట్టారు. ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాం. అమ్మవారిని కొంచెమే వీడియో తీశాను, భయం వేసింది నాకు తీయటానికి. ఇక్కడ చూడండి చెట్టుకైతే నాగసర్పాలు డిజైన్ అయితే ఎంత బాగా వేసారో చూడండి. డబ్బులు ఇస్తావా నీకు? మీరు అన్నికి డబ్బులు ఇస్తావా గాంధీ తాతకి? ఎంత డబ్బులు ఇవి డబ్బులు అందులో వేస్తావా వేస్తావా?
మా యశు ఫ్రెండ్ నేను కూడా కిరీటాలు పెట్టేసుకున్నాం. ఎంత బాగున్నాయి చూడండి, మెరిసిపోతున్నాయి లైటింగ్ తోటి. ఈ అబ్బాయి ఎవరు చూడండి, దిష్టి తీయించుకుంటున్నాడు. పాపం పెళ్లి కాలేదో మరి జాబ్ రాలేదో. చాలామంది ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, పెళ్ళిళ్ళు కాక జాబులు లేక. ఇలాంటి వాళ్ళు వీళ్ళతో దిష్టి అయితే తీయించుకొని బొట్టు పెట్టించుకుంటారు. అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటారు, కోళ్ళని మేకల్ని ఇచ్చి. ఇక ముందుకైతే నడుస్తున్నారు. మేమైతే ఇంకా వెళ్తాకి వెనక్కి వచ్చేస్తున్నాం. చాలా టైం అయింది అప్పటికే. ఇక్కడైతే మా ఫ్రెండు నేను అయితే వీడియో దిగాం. ఇయర్ రింగ్స్ అంటారు, ఇవే మనం పెట్టుకుంటే సాగిపోతాయి ఇంకా చెవులీలు. ఇవి చిన్నవి అయితే కలర్స్తో ఉన్నాయి కదా అని బాగున్నాయని తీసుకున్నాను. ఇక కుంకుమ బరణలు అయితే తీసుకుందామని వచ్చాను. రేట్ 80 రూపీస్ చెప్పింది. పెద్దది తీసుకోలేదు, చిన్నదైతే కుంకుమ వేసుకోవడానికి బాగుంది కదా ముద్దుగా అని చిన్నది ఒకటి తీసుకున్నాను. ఇదైతే 40 రూపీస్. ఈవిడ్ని కొద్దిగా కుంకుమ వేసి ఇమ్మన్నాను. తన చేతితోటి కుంకుమ వేసి పట్టలను కట్టించింది. ఇలా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కుంకుమ గాజులు తప్పనిసరిగా కొనుక్కోవాలి, అది మంచిదంట. నేను ఇలాగే కొనుక్కుంటాను. మా వీరు చూడండి, ఇదైతే కొనేసుకున్నాడు చిలక బూర. ఊదేస్తున్నాడు, తీర్థం మొత్తం ఇదే ఊతో కూర్చున్నాడు. నన్ను ఇంకేం అడగలేదు పాపం. తర్వాత డప్పు కావాలని అడిగాడు. అటు చూడండి, మేడ మీద వేయించుకుంటున్నారు. ఇతను ఎవరు? ఇప్పుడైతే మనం ఈ కనిపించే జైంట్ వీల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇక్కడ చూసారా జైంట్ వీల్స్ చూడండి ఎంత ఫాస్ట్గా తిరిగిస్తున్నాయో. నేనైతే ఎప్పుడో ఒకసారి జగన్పేటలో ఎక్కాను, మా ఊర్లో సంక్రాంతికి. నా చిన్నప్పుడు ఎక్కాను, మళ్ళీ ఎక్కలేదు, చాలా భయం వేసినప్పుడు. అప్పటి నుంచి మళ్ళీ ఎక్కలేదు. అలాగే హైదరాబాద్లో ఒకసారి కొలంబస్ అనేది ఎక్కాను, నెమలి టైప్ ఉంటుంది కదా, అది ఎక్కాను. అప్పుడు కూడా చాలా భయపడిపోయాను, మళ్ళీ అది కూడా ఎక్కలేదు ఇంకెప్పుడుని.
ఇక్కడ చూడండి చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ మొత్తం జైంట్ వీల్స్, అలాగే బ్రేక్ డ్యాన్స్వి, అలాగే పిల్లలు ఆడుకునేవి అన్నీ చాలా ఎక్కువైతే ఉన్నాయి. మా పిల్లల్ని అయితే హెలికాప్టర్ ఎక్కించేసాము. ఇంకా ఫుల్ ఖుషి అయిపోయారు చూడండి. బాయ్ బాయ్ అశు బాయ్. ఇదిగో చెక్కండి. అడిగా బుట్టి. చూడు అట్లా ఎత్తుకున్నాడు. యశు బాయ్ వీరు. ఇక్కడ ఉండాలి నేను. అది ఆడికి ఫేస్ ఇట్ ఎడతలే. అదే యశు బాయ్ వీరు. ఇక్కడ ఉండాలి నేను. అది ఆడికి ఫేస్ ఇట్. ఇదైతే చాలా నెమ్మదిగా తిప్పారండి. చాలాసేపు 50 రూపీస్ దీని టికెట్ వచ్చి. మా వీరు ఫీలింగ్స్ చూడండి, వాడే తిప్పేసాడంట ఫ్లైట్ని. బాగుందా వీరు? బాగుందా? సూపరా? అవునా అశు? బాగుందా? ఎలా ఉంది ఫీల్? బ్రేక్ డ్యాన్స్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో. ఇక ఆకలేసేస్తుంది. తీగా జిలాబీ అయితే తీసుకున్నాం. అలాగే పచ్చిమిరపకాయ బజ్జీలు, వడలు, పకోడీలు, బజ్జీలు తిన్నాం. ఇక మా పిల్లలు అయితే బర్త్డే కేక్ కటింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అందుకోసం అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.